ప్రియమైన మిత్రులారా, మనము ఇప్పుడు కోటప్పకొండలోని అనేక వీడియోలు చూసాం, కానీ కోటప్పకొండలో ఉన్న ఒక జూ అయితే చూడలేదు. ఇప్పుడు మనం ఆ జూ కాడికి అయితే వెళ్తున్నాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. మొదటగా మనకి బ్రహ్మదేవుడు అయితే కనిపిస్తాడు ఈ కొండపైకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారు. ఈ కోటప్పకొండకి మధ్యలో అయితే చిన్న జూ ఉంటుంది, జంతు ప్రదర్శనశాల. మొదటిగా ఈ జూలో జాతీయ పక్షి నెమలు అయితే ఉంటాయి. తెల్ల నెమళ్ళు, మగ నెమళ్ళు, ఆడ నెమళ్ళు, ఇక్కడ చాలా నెమళ్ళు అయితే ఉన్నాయి. వీటిని తెలుగులో మయూరి అని కూడా అంటారు. ఇక్కడ బోర్డు కూడా మయూరి అనే ఉంటుంది. ఈ మగ నెమళ్ళు పురీలు లిప్పుతూ ఏమని చూశాను. ఈ నెమలి పురి ఇప్పలేదైతే. జాతీయ పక్షులైన ఈ నెమళ్ళు మనుషులు వచ్చినప్పుడు ఏమైనా ఆహారం పెడతారేమని ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ మనం మన సొంత ఆహారాలు ఏమీ వాటికి పెట్టకూడదు, వాటికి పడపోతే ఎఫెక్ట్ వస్తాయని. ఈ మగ నెమలి, ఆడ నెమలిని సపరేట్గా పెట్టారు ఇక్కడ ఈ పందిరంలో. దీని లోపలైతే తాబేళ్ళు ఉన్నాయి. వీటిని మెట్ట తాబేళ్ళు అంటారు, లేదా నక్షత్ర తాబేళ్ళు అంటారు. ఈ నదుల్లో, బావుల్లో, సముద్రాల్లో పెరగవు, భూమి మీదే ఉంటాయి. దీని లోపలైతే అతి పెద్ద తొండ అయితే ఉంది, సరీసృపం. చూడండి, దీని లోపల నిద్రిస్తూ ఉంది, చాలా పెద్దగా ఉంది. మనకి విడిగా అడవుల్లో వాటిలో ఉంటాయి, కానీ మనకి మామూలుగా అయితే కనిపించవు. చాలా పెద్ద లెజెండ్. ఈ తొండ గురించి దాని వివరాలు ఇక్కడైతే బోర్డు ఉంది, దాని పూర్తి వివరాలు. చేపలు ఉన్నాయా? మళ్ళీ తర్వాత వేస్తారా? ఏది చిన్నవి ఉన్నాయిగా. ఈ తొట్లో అయితే రంగురంగుల చేపలు ఉన్నాయి. మధ్య మధ్యలో నీళ్లు మారవాలంట. ఇప్పుడు నీళ్లు మారుస్తూ ఉన్నారు, మట్టి అయింది కాబట్టి. మొత్తం చేపలు చిన్నవన్నీ తీసుకెళ్ళి లోన ఎంక్వైరీలో వేసి మళ్ళీ కొత్త నీరు పడతారు. కొత్త నీరు పెట్టి ఇక్కడ ఆక్సిజన్ పెట్టి చేపలు అన్ని రకాలు ఉన్నాయి. తెలుపు, ఎరుపు, నలుపు, ఒక్క కలర్ అని కాదు, అనేక కలర్స్ ఉన్నాయి. ఇలా పట్టిన చేపల్ని బకెట్లో వేసి తీసుకెళ్ళి లోన ఎంక్వైరీలు వేస్తూ ఉన్నారు, ఆ జల్లెడు ద్వారా బట్టి. నీళ్ళు తీస్తేనే
నక్క, చిరుతపులి, పెద్ద పులి బొమ్మలు అయితే ఉన్నాయి. నిజమైన పుల్లు అయితే లేవనుకో ఈ కోటప్పకొండలో. ఇక్కడ చేపలు ఇందులో వేస్తున్నారు, ఇందాక పట్టి తొట్టులో చేపలని. ఇదిగోండి ఇక్కడ జింకను, పెద్ద పులి. మన పల్నాడు ప్రాంతంలో కనిపించే పక్షులు, జంతువులు, వాటి ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి వివరాలు అయితే ఉన్నాయి. పిచ్చుకలు, జింకలు, నక్కలు, వీటి గురించి ఇవైతే ప్రజెంట్ ఉన్నాయి మన పల్నాడు ఏరియాల్లో. ఉప్పలపాడులో ఉండే కొంగల పార్కుకు సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ ఉంది. ఎక్వేరియంలో ఇక్కడ ఒక చేప కదలకుండా అయితే ఉంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ పక్క ఇంకా రంగురంగుల చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ అనేక రకమైన చేపలు అయితే ఉన్నాయి, కానీ ఈ ఎక్వేరియంలో అద్దాలు అయితే మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి, కొద్దిగా నీట్గా కనపడతలేదు. ఈ క్లియర్గా ఉంటే బాగుండేది. ఇలా మురిగ్గా ఉంటే చేపలకి ఏమైనా ఎఫెక్ట్ ఏమో మనకైతే ఐడియా లేదు. చేపలు క్లియర్గా అయితే కనపడతలేదు ఈ మిర్రర్ల నుంచి. మురిగ్గా ఉంది అద్దాలు. లోపల నుంచి క్లీన్ చేయాలి లేకపోతే బయట నుంచి చేయాలి అర్థం కావట్లా. ఫైటర్ ఫిష్, టైగర్ ఫిష్, గోల్డెన్ ఫిష్, క్వీన్ ఫిష్ అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ పైన బోర్డు ఉంటుంది, లోపలగా దానికి సంబంధించిన చేపలు ఉంటా ఉన్నాయి, వాటి వివరాలు కూడా ఉన్నాయి. ఈ చేపల పైన బోర్డు ఉంది, ఆ బోర్డు పైన పేరు, వాటి వివరాలు. ఈ కింద అయితే చేపలు ఈటేస్తూ ఉన్నాయి. కొద్దిగా ముందుకు వెళ్తే ఇంక పెద్ద చేపలు కూడా ఉన్నాయి, షార్క్ చేపలు లాంటివి కూడా ఉన్నాయి, చిన్న సైజు. ఇవి పెరగకుండా అంతే ఉంటాయో మరి పెరుగుతాయో. ఇది క్వీన్ ఫిష్ లాగా ఉంది, బ్లాక్ అండ్ వైట్లో సారలతో చాలా బాగా టైగర్ ఫిష్ లాగా ఉంది. ఇక్కడ ఫిష్లు ఏమన్నా తక్కువగానే ఉన్నాయి. చూడండి కోటప్పకొండలు ఈ అద్దాలు సరిగ్గా లేకపోవడం వల్ల చేపలు అయితే మనకి నీటికి కనపడతలేదు, లోన కొద్దిగా మురిగ్గా ఉంది. అందుకని అద్దాలు క్లీన్ చేయాల్సింది లోపల నుంచి. వాటి వల్ల చేపలకి ఎఫెక్ట్ ఉండొచ్చు. ఇక్కడ వచ్చి షార్క్ చేపలు ఉన్నాయి, కొద్దిగా పెద్దగానే ఉన్నాయి ఈ చేపల వరకు. ఇవి బాగానే కనపడతా ఉన్నాయి చూసేవాళ్ళకి, హుషారుగా ఎత్తేస్తూ ఉన్నాయి ఇవి. వీటి వివరాలు కూడా ఈ పైన ఉన్నాయి.
ఇప్పుడు మీరు ఈ ఫిష్ల పార్క్ని అయితే చూశారు కదా. ఇప్పుడు మనం రంగుల ప్రపంచంలోకి వెళ్దాం. ఇది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి పార్ట్ 2లో మీకు ఈ రంగుల ప్రపంచం చూపించగలను. ఇదే రంగుల ప్రపంచం బయట ఈ పార్కులో. మిగతాయి కూడా చూద్దరు కానీ మీరు చూశారుగా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 399 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.